తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల అప్లోడ్ కార్యక్రమం అధికారులు వేగవంతం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అప్లోడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో డేటా ఎంట్రీ చేపట్టారు. డేటా ఎంట్రీని పర్యవేక్షిస్తున్న జీడబ్ల్యూఎంసీ కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ గారితో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం అమలు చేసేటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించినటువంటి దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ప్రభుత్వం స్వీకరించినటువంటి అన్ని దరఖాస్తులను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి ఏ పథకానికైతే దరఖాస్తు చేసుకున్నారో వాటన్నిటికీ సంబంధించినటువంటి అప్లోడ్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేశారు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలు జరగకుండా సక్రమంగా అప్లోడ్ అయ్యేటువంటి విధంగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం వరంగల్కి సంబంధించి వాగ్దేవి కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో అప్లోడ్ చేస్తున్నటువంటి వద్ద ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మనకు కాజీపేట సర్కిల్కి సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్కి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ మనతో పాటుగా ఉన్నారు రవీందర్ గారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మొత్తం 71,000 మనం టార్గెట్ తీసుకొని ఇక్కడ వాగ్దేవి కళాశాలలో డాటా ఎంట్రీ స్టార్ట్ చేసినాం. ఈరోజు ప్రస్తుతానికి 180 మంది మనకు డాటా ఎంట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. డాటా ఎంట్రీ కోసం ప్రత్యేకంగా ఏమైనా అర్హతలు ఉన్నటువంటి విద్యార్థులను తీసుకున్నారా? సిడిసి అండ్ వాగ్దేవి కళాశాలలో మనం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ పిల్లలకు సంబంధించిన వాళ్ళ ఐడి ప్లస్ వాళ్ళకి సంబంధించిన ఇంతకుముందున్న అర్హతలకు సంబంధించినవి వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డు మా దగ్గర పెట్టుకొని ఆధార్ కార్డు మా దగ్గర పెట్టుకొని మేము వాళ్ళ ఇంజనీరింగ్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. మా దగ్గర 91,000 ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్తో దాంట్లో అర్హత ఉన్న స్టూడెంట్స్తో ప్రిన్సిపల్తో మాట్లాడి వాళ్ళ పేర్లు తీసుకొని ఇవ్వడం జరిగింది. మీరు అప్లోడ్ చేసేటువంటి కార్యక్రమంలో ఏమైనా తప్పులు జరిగితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా? మనకు లోపాలు జరగకుండా ప్రతి ల్యాబ్కి 50 మందికి ఒక ల్యాబ్ చొప్పున మేము ఏర్పాటు చేసుకొని ఒక ఆర్ఐని, ఒక బీసీని, ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక వార్డ్ ఆఫీసర్ని మనం ఇన్ఛార్జిగా ఏర్పాటు చేసి లోపాలు రానియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. 99% లోపాలు రావు. 1% ఎక్కడైనా లోపం జరిగితే మనం ఎడిట్ ఆప్షన్తోని తిరిగి దాన్ని మళ్ళీ ఎంట్రీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ దరఖాస్తులను పరిశీలించేటువంటి అవకాశం ఉందా, లేకుంటే ఎవరైతే దరఖాస్తు జరినారో వాళ్ళకి పోయిన తర్వాతనే లోపం బయటపడే అవకాశం ఉంది? ప్రతి ఒక్క డాటా ఎంట్రీ ఆపరేటర్కి అతనికి సెల్ఫ్గా ఒక యూజర్ ఐడి, ఒక లింక్ ఇవ్వడం జరిగింది. అతను ప్రతిరోజు మా దగ్గర 100 ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. అతను 100 ఫామ్స్ ఎంట్రీ చేసిన నెంబర్లు మాకు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక ఎంట్రీ కాకపోయినా మళ్ళీ మేము దాన్ని చెక్ చేసి దాన్ని కూడా ఎంట్రీ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. కాబట్టి లోపాలు జరిగితే వెంటనే మాకు తెలిసిపోతుంది, రిపోర్ట్లో కూడా మాకు కనపడుతుంది, దాన్ని సరి చేస్తాం. డాటా ఎంట్రీకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా టార్గెట్ విధించిందా? ఏ సమయం వరకు పూర్తి చేయాలని, ఎప్పటి వరకు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది? 6వ తేదీ నుంచి 17వ తేదీ లోపు మాకు డాటా ఎంట్రీ చేయాలని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు మరియు నగరపాలక సంస్థ వరంగల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో 17 లోపు మేము డాటా ఎంట్రీ చేయడం కోసం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. దరఖాస్తు నింపినటువంటి దరఖాస్తుదారుడు ఏదైనా మిస్టేక్ కనుక వాళ్ళే దరఖాస్తులో చేసి ఉంటే మళ్ళీ వాళ్ళు ఏ రకంగా దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది? దరఖాస్తుదారుడు ఆధార్ నెంబర్ కనుక తప్పుగా వేస్తే అతని అటాచ్మెంట్ మా దగ్గర ఉంది కాబట్టి ఆధార్ కార్డులో జిరాక్స్ కాపీలో చూసి మనం ఆ తప్పును సరిదిద్దుతున్నాం. ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒకవేళ తప్పులు జరిగితే మనం వెరిఫికేషన్ పోయిన సందర్భంలో దాన్ని మేము సరి చేసుకొని రాసుకోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికైతే అభయహస్తం ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా డాటా ఎంట్రీ అనేటువంటి అప్లోడ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా సరైనటువంటి రీతిలో జరిగేటువంటి విధంగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ కూడా దరఖాస్తుదారులు ఎంక్వైరీకి వెళ్ళినటువంటి సమయంలో దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది అనేటువంటి విషయాన్ని అధికారి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్ న్యూస్, వరంగల్.